బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 50 మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో ఉన్నాం మనం. సోదరుడు కండువా వేసుకుని వచ్చేసినాడు. అణగారిన వర్గాల ఆర్తనాదం ఇప్పటికి కూడా తగ్గనటువంటి పరిస్థితుల్లోనే మనం ఇప్పుడు జీవన విధానం కొనసాగిస్తున్నాం. బహుశా మనంతకు మనమే ఒక కొత్త ఆలోచన పోతున్నాం. అణగారిన వర్గాలు ఏమంటే మేము చాలా అభివృద్ధి చెందినాం, కానీ ఆ వెనుకబాటుతనం అంతరం ఏదైతే ఉందో అణగారిన వర్గాలు అగ్రవర్ణాల మధ్యన ఆధిపత్యం అనేది నిరంతరం అంతర్లీనంగా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరొక్కసారి మనం అందరం కూడా ముందుకు పోవాలా, అభివృద్ధిలో భాగస్వాములు కావాలా, ఏ ఒక్కరికంటే తక్కువగా కాకుండా అన్ని వర్గాలతో సమానంగా మనం కూడా బతకాలంటే ఇటువంటి మహానుభావులు పోరాడి చూపించినటువంటి పోరాట స్ఫూర్తి అనేది ఈ రోజుకి కూడా మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఒకసారి గమనించే జగజ్జీవన్ రామ్ గారి జీవన విధానం గురించి అనేక రకాలుగా నిరంతరం అణచివేతకు గురైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో చదువు ఆయుధంగా చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు కావచ్చు, ఆ కాలంలో వివక్ష ఇంకా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక అసమానత్వం మరింత పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితులు, అధికారం అనేది కొన్ని వర్గాలకు పరిమితమైనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత స్థాయికి ఎదగలిగినారంటే వారి జీవితం ఎప్పుడు కూడా మనకు ఆదర్శదాయకం. వాళ్ళు చూపించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో పోరాటం, నిరంతరం ఎదగాలనే తాపత్రయం, ఎదగాలనే ఆరాటం, ఇవన్నీ కూడా మనం ఇప్పటికి కూడా ప్రతి అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఆదర్శంగా తీసుకోగలిగితేనే వారి ఆశయ సిద్ధి సాధించిన వాళ్ళం అవుతాం, ఎదగలిగినటువంటి వాళ్ళం అవుతాం. ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి సమాజ స్థాపన జరిగిన రోజే ఇటువంటి మహానుభావులకి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, వారు చూపించినటువంటి పోరాట స్ఫూర్తి కానీ వారి జీవన విధానం కానీ మనందరికీ ఆదర్శదాయం అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ